ఇటీవల కాకినాడ రూరల్ మండలం రాయుడుపాలెం సెంటర్లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థినికి సంతాపం తెలిపారు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం. ఈ సందర్భంగా కాకినాడ సిటీలోని రవాణా శాఖ అధికారుల ఆధ్వర్యంలో భానుగుడి సెంటర్ నుండి నాగమల్లితోట ఐటీఐ గ్రౌండ్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు ప్రయాణ సమయంలో తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. ర్యాలీ అనంతరం ప్రమాదంలో మృతి చెందిన లక్ష్మీ ఐశ్వర్యకు కొవ్వొత్తులతో సంతాపం తెలిపారు. చాలా దిగ్భ్రాంతి కలిగించే సంఘటన. లక్ష్మీ ఐశ్వర్య అకాల మరణం మన అందరినీ కూడా కలిసివేసింది. 11 years బేబీ, 4th స్టాండర్డ్ చదువుతుంది. మరి స్కూల్ కి వెళ్లే క్రమంలో మరి అతి వేగంతో మరి లారీ ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. మరి ఈ రోజు రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొనడం చాలా బాధ. ఇలాంటి మేము గతంలో మరి భద్రతా వారోత్సవాల్లో భాగంగా మరి రవాణా శాఖ నిర్వహించిన ర్యాలీలో కూడా పాల్గొన్నాం. చాలా మెజర్స్ కూడా చెప్పడం జరిగింది. అతివేగం మరి ఒక కుటుంబాన్నే రోడ్డుని మరి పడేసే పరిస్థితి. ఎన్ని రవాణా శాఖ గాని, పోలీస్ డిపార్ట్మెంట్ గాని, ప్రభుత్వం గాని ఎంతమంది అవేర్నెస్ తీసుకొచ్చిన ఇలాంటి దుర్ఘటనలు జరగడం చాలా బాధాకరం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మరి ఈ రోజు చిన్న పాప, చాలా భవిష్యత్తు ఉన్న పాప మరి అలా జరగటం మరి అందరినీ కలిసివేసింది. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా మరి అందరం కూడా, ఇది అందరి బాధ్యత. ఇది ఒక డిపార్ట్మెంట్దే కాదు, ప్రజల పౌరులందరి బాధ్యత. అతివేగం అనేది ఇప్పటికీ మంచిది కాదు. మనం జాగ్రత్తగా తీసుకుని వెళ్ళకపోతే ట్రాన్స్పోర్ట్ మరి ఈ రోజు మనందరం కూడా స్కూల్సే కాదు ప్రతినిత్యం కూడా రోడ్డు మీద మనం ప్రయాణం చేసిన పరిస్థితి. మరి ఇలాంటి క్రమంలో జాగ్రత్తలు తీసుకుని ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా మన అందరి బాధ్యతగా అందరం కూడా తీసుకోవాలని, మరి ఏదైతే లక్ష్మీ ఐశ్వర్య పాప ఆత్మ శాంతించాలని మరి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ